మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనము చాలా వరకు కూడా చాలా రకాలైనటువంటి కొత్త గణేష్ మండలాల దగ్గరికి వెళ్తున్నాము. గణేష్కి సంబంధించిన ప్రతిమలు ఈసారి ఎట్లా పెడుతున్నారు అనే దానిపైన కూడా నిజామాబాద్ జిల్లా పట్టణంలో చాలా వరకు కూడా స్పెషల్ స్టోరీస్ అయితే చేయడం జరిగింది. సో ఈరోజు ఒక స్పెషల్ స్టోరీతోని మళ్ళీ మేము ముందుకు వచ్చినాము. కోటగల్లి వచ్చినాం. సో కోటగల్లి అనగానే చాలామందికి గుర్తొచ్చేది మైసమ్మ టెంపుల్. సో మైసమ్మ టెంపుల్కి ఎంత ప్రాధాన్యత ఎట్లయితే ఉందో, సో ఏదైతే పద్మకళ గణేష్ మండలి కూడా అలాంటి ఒక స్పెషల్ స్టోరీ అనేది అయితే ఉంది అనేది మనందరికి తెలిసిన విషయమే. సో 1974లో ఈ మండలిని స్థాపించడం జరిగింది. దాదాపు 50 సంవత్సరాలు ఈ ఏటికి పూర్తి చేసుకున్నారు అనేది మనందరికి తెలుస్తూ ఉంది. సో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అయోధ్య బాలరాముడి గురించి మనం విన్నాం, కాకపోతే అయోధ్య బాల గణేష్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సో ఒకసారి చూపిస్తాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. అంటే 2024లో ఎట్లాంటి మన అచీవ్మెంట్స్ చేసింది ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తూ ఉన్నారు. సో లోపలికి వెళ్దాం, చూద్దాం ఒకసారి. సో కోటగుళ్ళకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ గణేష్ మండలి గురించి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. కాకపోతే 2024లో ఎలాగైతే మనకి అయోధ్యలో చాలా వరకు అంటే దేశం మొత్తం అయోధ్య వైపే చూసింది. సో అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. కాకపోతే ఇదంతా కూడా ఏంది అని అంటే ప్రతిదీ ఈ ఇయర్లో ఎలాంటి అచీవ్మెంట్స్ జరిగినాయి, అదేవిధంగా ఎలాంటి హింసాకాండాలు జరిగినాయి అనే దానిపైన మంచిగా క్లియర్ చేసి చూపించారు. సో బాలరామ స్వామికి సంబంధించి మనకు ప్రతిదీ కనిపిస్తాయి. కాకపోతే వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే బాలరాముని ప్లేస్లో బాల గణేష్ని అయితే తీసుకొని వచ్చి ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో స్వామివారు అయిపోయింది. దాని తర్వాత T20 వరల్డ్ కప్ మనం కొట్టడం జరిగింది. దాని తర్వాత ఇస్రో అండ్ మనకి ఆర్ఎస్ఎస్కి సంబంధించి కావచ్చు, సేవ్ బంగ్లాదేశ్ అని చెప్పేసి కూడా మనకు ఒకటి అక్కడ కనిపిస్తూ ఉంది. సో బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన హింసాకాండను నిరసిస్తూ చాలా వరకు కూడా ప్రతి రాష్ట్రంలో ఇవాళ మనకి రాష్ట్ర రోకలు చేయడం జరిగింది. హిందువులను సేవ్ చేయండి అనే దానిపైన చాలా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనకి పశ్చిమ బెంగాల్ దుర్ఘటన సో యావత్ దేశవ్యాప్తంగా చాలా సంచలనం రేపింది. సో మనకి ఏదైతే మనకి అభయ గురించి మనం మాట్లాడుకుంటే డాక్టర్ అభయ గురించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి న్యాయం అనేది జరగలేదు. కాబట్టి సో ఇది మేము అందరికీ తెలియాలనే మేము ఇక్కడ పెట్టినాము అని చెప్తా ఉన్నారు. సో హిందువా మేల్కో అని చెప్పేసి పెడుతున్నారు. సో ఏదైతే మనకి హిందువులలో చాలా రకాలైనటువంటి ఇన్సిడెంట్లు మనకు జరుగుతూ ఉన్నాయి. సో దాని గురించి ఒకటి. సో ప్రతిదీ కూడా సత్యమేవ జయతే అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. సో దానికే నిదర్శనంగా మనకి ఆర్ఎస్ఎస్ని మనము చెప్పుకుంటూ ఉంటాం. సో ఇదంతా కూడా మన హిందువులని మేలుకొల్పేందుకే ఇదంతా చేస్తున్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇదంతా చూసిన తర్వాత అయితే చాలా మంచి కాన్సెప్ట్తోనైతే వీళ్ళు వచ్చారు అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే మనము నిన్న కూడా ఒకటి స్టోరీ చేసినాం, ఏదైతే బాలాజీ భవన్లో నడుస్తున్న గణనాథుడు అని చెప్పేసి మనం చేసినాం. చాలా మంచి ఆదరణ వచ్చింది. సో ఆదరణ వచ్చిన తర్వాత చాలా వరకు కాల్స్ వచ్చినాయి, మా దగ్గర రండి, మా గణేష్ గురించి చూపించండి అని చెప్పేసి కూడా చాలా వరకు కాల్స్ వస్తున్నాయి. చాలా థ్యాంక్ యూ అండి. సో ఇందులో భాగంగానే ఇక్కడ మనం కోటగల్లికి అయితే వచ్చినాం. సో మనతో కమిటీ మెంబర్లు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న జై శ్రీరామ్ అన్న. సో చాలా వరకు కూడా చాలా మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో మీరు తీసుకురావడం జరిగింది. సో ఇదంతా ఆలోచన అసలు ఎట్లా వచ్చింది మీకు? మా ఉద్దేశం ఒకటి, ప్రతి మనిషికి దైవభక్తి కావాలి, దైవభక్తి తర్వాత దేశభక్తి కావాలి, తర్వాత సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరి లోపల ఉండాలి. అదే మనం చెప్పేది పద్మకళ యొక్క అలంకరణ విశిష్టత. ఇదే దాని నినాదంతో 1990 నుండి మేము అదే కంకణం కట్టుకొని మేము పనిచేస్తున్నాము. ప్రతి సభ్యులకి మరియు మా భక్తులకు ఆదర్శంగా ఉండాలనేది పద్మకళ నిర్ణయం. ఓకే, అంటే ఎవ్రీ ఇయర్ చూసుకుంటే ఒక్కొక్క కాన్సెప్ట్తోనే మీరు ముందుకు వస్తున్నారు. ఎవ్రీ ఇయర్ ఒక కొత్తదనంతో ముందుకు వస్తున్నారు. సో చాలా వరకు కూడా ప్రతిదీ మీరు అసలు ఇండియాలో ఏం జరిగింది 2024లో అనేది మంచి చూపించారు, చెడు కూడా చూపించాడు. సో ఇదంతా చూసిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉంటున్నారు ఎక్కువ భక్తులు మీ దగ్గరికి? మాకు మన జిల్లానే కాకుండా పక్క ఉన్న కరీంనగర్, మెదక్ జిల్లా పక్క ప్రాంతాల నుండి కూడా వస్తారు. ఇది ప్రత్యేకంగా ఒక కాన్సెప్ట్ ఇక్కడ జరుగుతుంది అనేది ప్రతి భక్తుడికి ఒక ఆలోచన ఉంటుంది. దాని గురించే ఇక్కడికి వస్తారు. సో
సో చాలా మంచి అనిపించింది మనం ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఒక పక్కన మనము అచీవ్మెంట్ చేసిన విజయాలు ఒక సైడ్ కనిపిస్తే అసలు ఇండియాలో ఏం జరుగుతుంది అనే దానిపైన ఆలోచించాల్సిన విషయం కూడా ఒక సైడ్ మనం ఆలోచిస్తూనే ఉన్నాము. మరికొందరు కమిటీ మెంబర్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో బాలరాముడు గురించి మేము చాలా వరకు విన్నాం. ప్రతి ఒక్కరికి బాలరాముడు అంటే అయోధ్య. సో బాల గణేష్ గురించి కోటగల్లీలో మీరు పెట్టడం జరిగింది. సో బాల గణేష్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? బాలగణేష్ని చూడటానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పద్మకళ గణేష్ మండలి అనేది ఎప్పుడూ కళాత్మకంగా డెకరేషన్ చేస్తుందని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కానీ నిజామాబాద్లో ఉన్నటువంటి ఇతర గల్లీలో నుంచి కూడా క్యూ కడతారు ఇక్కడ గణేష్ మండలిలో ఉన్నటువంటి అలంకరణ చూడనీకి. సో ఈ కాన్సెప్ట్ అంటే స్వామివారు వెనుకకి వెళ్తూ ఉన్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. అసలు ఈ మిషనరీ ఎక్కడి నుంచి తెచ్చారు, అసలు ఎవరు తయారు చేసారు, స్వామివారిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ స్వామివారిని అయితే మా అధ్యక్షులు వారి సహకారంతో మేము హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది. ఈ కాన్సెప్ట్ అనేది మేము అందరి ఆలోచన, ప్రతి ఒక్కరం కూర్చుండి ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ఈ కాలంలో జరిగినటువంటి మంచి చెడ్డలను దృష్టిలో పెట్టుకొని దాన్ని బేస్ చేసుకొని ఇలా ఈ పద్మకళ గణేష్ మండలి అలంకరణ మా పెద్దోళ్ళతో తెలుసుకొని కూడా మేము చేయడం జరిగింది. సో ఇదంతా చేసారు, కాకపోతే మెయిన్ ఒకటి అట్రాక్టివ్గా అనిపిస్తుంది అని అంటే స్వామివారు వెనుకకి వెళ్తా ఉన్నారు, ముందుకు వెళ్తా ఉన్నారు. ఈ మిషన్ ఎవరు తయారు చేశారు? ఈ మిషన్ తయారు చేసింది ఒక బాబు ఆలోచన. సో దానికి ఈ మా పెద్దవాళ్ళు దానికి మెకానిజంగా ఆర్థికంగా హెల్ప్ చేసిండ్రు. సో ఇది ఏంటిదంటే ఇంత అరాచకం జరుగుతున్నది, రాముడు సొంతము అయోధ్య రామ మందిర్లో నుంచి ఇదంతా చూడలేక తను బయటకు వచ్చి పబ్లిక్ మెసేజ్ ఇస్తున్నాడు, నేనున్నా అంతా ప్రశాంతంగా జరుగుతుంది అని. బాలరాముడు బాలగణేశుడి వేషంలో వచ్చి అతను నేనున్నా మీరు భయపడకండి అని చెప్పేసి చెప్తున్నాడని మేము అలా మెసేజ్ ఇస్తున్నాం పబ్లిక్కి. సో చూడొచ్చు ఎంత మంచి సారాంశం అంటే బాలరాముడు అయోధ్య నుంచి బయటకు వచ్చి బాల గణేష్ రూపంలో వచ్చి నేను మీకు తోడుగా ఉన్నా అని చెప్పేసి ధైర్యం నింపేందుకే స్వామివారిని ఈ రూపంలో మేము తీసుకొని వచ్చినామని చెప్పేసి ఈ కమిటీ సభ్యులు అయితే చెప్తా ఉన్నారు. సో మళ్ళీ మరొక కార్యక్రమంతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.